దేవునికి స్తోత్రం. 138 కీర్తన 1, 2 వచనాలు మనం చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించెదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈరోజు ఈ ఆదివారం దినమందు, ఆరాధన దినమందు ఈ 138 కీర్తన దావీదు కీర్తించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో 4 భాగాలుగా మనం గమనించినట్లయితే, ఒకటి, దావీదు జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. రెండవదిగా, ఆయన జీవితంలో ఆయన చేయడమే కాకుండా చాలామంది అన్యజనులు కూడా నేను చేసినట్లు కృతజ్ఞత దేవునికి చెల్లిస్తే, నేను ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నానో, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానో, వారు కూడా అలాగే చెల్లించినట్లయితే వారికి కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడని దావీదు యొక్క ఉద్దేశం. అందుకే చెప్తున్నాడు 4వ వచనంలో చూస్తే, యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని, చూసారా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గముల గురించి గానము చేసెదరు. కాబట్టి 2 విషయాలు. ఒకటి, దావీదు జీవితంలో ఆయన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం, కీర్తనలు పాడడం, ఆయన కృపాసత్యములను బట్టి, ఆయన నామమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించడం, ఆయన వాక్కు మీద ఆధారపడి జీవించడం, ఇవన్నీ మొట్టమొదటిదిగా దావీదు చేశాడు. రెండవదిగా, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశములు, రాజులు అందరూ కూడా, గొప్ప రాజులైనా సరే, మన ప్రభువును రక్షకుడైన దేవుడు యెహోవా దేవుడు, ఆయన కృపా సత్యములు కలిగినటువంటి దేవుడని ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయగలడని రెండో విషయం చెప్తున్నాడు. మూడోది ఏంటంటే, ఆయన దీనుడైపోవాలని అనుకుంటున్నాడు. ఏమైపోవాలనుకుంటున్నాడు? దీనుడు. 6వ వచనం చూడండి, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను ఏం పెడతాడంట? దీనులను లక్ష్య పెడతాడంట. కాబట్టి ఆయన మూడోదిగా దీనుడుగా ఉండాలని ఆశపడ్డాడు. 4వది మనం గమనించినట్లయితే 7 నుంచి, ఆయనకి ఆపదలు, కష్టాలు, బాధలు అన్నీ వచ్చినప్పుడు, శత్రువుల భయం వచ్చినప్పుడు ధైర్యము చెడిపోకుండా జీవిస్తున్నాడు. చూడండి 7వ వచనం నుంచి చదివితే, నేను ఆపదల్లో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించేదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. అంటే దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తి ఇలాగ ఉంటాడు. 4 విషయాలు ఈ 138 కీర్తనలో. ఒకటిచ్చి దేవునికి కృతజ్ఞతాస్తులు ఎల్లప్పుడూ కీర్తనలు పాడడం, కృతజ్ఞతాస్తులు చెల్లించడం. రెండోది, అన్ని జనులు కూడా ఈ విధముగా రాజులు కానీ, అనేక దేశస్థులు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కానీ
ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కానీ ఇలాగా దేవుణ్ణి ఆరాధిస్తే స్తుతిస్తే ఆయన ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా ఆయన దీనుడిగా, దీనత్వం కలిగినటువంటి వ్యక్తిగా, ఆయన దీనుల్ని దేవుడు గమనిస్తాడు, ప్రేమిస్తాడు. దీన మనస్సు కలిగినటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడని దావీదు గ్రహించాడు. నాలుగవదిగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన వ్యక్తిగత జీవితంలో దేవుని మీద ఆధారపడి ధైర్యముగా ఉండడం ఆయన నేర్చుకున్నాడు. అందుకే నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఏమ్మా వింటున్నారా? చెప్పండి అందరూ, ఒక క్రైస్తవుడు కానీ ఒక విశ్వాసి, చెప్పండి, ఒక క్రైస్తవుడు కానీ విశ్వాసి కానీ జీవించే ఆ జీవనము ఎంతో చక్కగా దావీదు మనకు కళ్ళకు కట్టినట్టుగా ఆయన దృష్టాంతముగా ఈ లోకంలో ఒక విజయవంతమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారే దావీదు పేరు ఎత్తితే ఏమైపోయినాడంటే ఆగిపోయినాడు. గురుడివాడు నజరేయుడైన యేసు దావీదు కుమారుడా అంటే ఏమైపోయినాడు? ఆగిపోయినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదుకి అంత విలువ ఉంది దేవుని దగ్గర. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు కానీ విశ్వాసి కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ 4 మన జీవితంలో జరిగితే మనం నేర్చుకుంటే మన జీవితంలో ఏం జరుగుతుందంటే, నువ్వు ఎన్నటికి కూడా పడిపోవు, దిగజారిపోవు, అనగారిపోవు, నువ్వు ఓడిపోవు. నీ ముందు కనీసం భయంకరమైనటువంటి ఉపద్రవములు వచ్చినా నీవు నిలబడతావు. ఎందుకంటే స్తుతి ఆరాధన అది నీ మనసుకు సంబంధించింది, నీ హృదయానికి సంబంధించింది, నీ సంతోషానికి సంబంధించింది. దుఃఖంలో దేవుణ్ణి ఆరాధించడం చాలామందికి తెలీదు. కానీ దావీదు జీవితంలో దుఃఖంలో కూడా దేవుణ్ణి ఆరాధించేటకు ఆయన నేర్చుకున్నాడు. దావీదు జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు గుండా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన మాత్రం, స్తుతి ఆరాధన మాత్రం ఆపలేదు. అందుకే ఈరోజు మనం ఎందుకు ఒక్కొక్కసారి చాలా కురింగిపోతాం, ఎందుకు దిగులు పడిపోతామంటే మన జీవితంలో స్తుతి ఆరాధన ఆగిపోతుంది. మనకు ఉన్నటువంటి ఆ దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధం, సత్సంబంధం మనము తెంచుకుంటాం. ఎందుకంటే మన ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి మనం చాలా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ దావీదు అలా కాదు. దావీదు 4 అందుకే చూడండి, ఒక మాట 2వ వచనంలో అంటాడు, 138వ కీర్తన 2వ వచనంలో, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేస్తున్నావు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం పట్ల, వాక్కు పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ. ఏదైతే దేవుడు చెప్తాడో అది నా జీవితంలో జరుగుతుంది. చూడండి, సౌలు రాజు తన జీవితంలో సగము జీవితం, సగం రాజ్యంలో అతను నడిపించే ఆ సగం జీవితం దావీదుని చంపాలనే పరిగెత్తూ ఉన్నాడు. అమాలేకులు వచ్చి యుద్ధం చేయాలని వారు అమాలేకులు ఇజ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు ఈయన సమూయేలు కంటే ముందుగా ఈయనే పోయి పశువుల్ని కొన్నిటిని తీసుకొని బలి అర్పించేదానికి సిద్ధపడ్డాడు. బలి అర్పించవలసింది ఎవరంటే యాజకులు. రాజు చేయాల్సిన పని రాజు చేయాలి, దేవుడు చేయాల్సిన పని మనుషుల పట్ల దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఇతనికి ప్రార్థన లేదు. రెండోది, కుట్ర కలిగినటువంటి వాడు, ఈర్ష్య పగ కలిగినటువంటి వాడు సౌలు రాజు. దేవుడైతే ఆయన్ని ఎంతో మంచోడు అనుకొని ఆయన్ని ప్రేమించి సమూయేలు దగ్గర ఆయన్ని గాడిదలు వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితిలో సమూయేలు ఆయన్ని అభిషేకించినప్పటి నుంచి ఇశ్రాయేలీయులకి గొప్ప రాజుగా, మొట్టమొదటి రాజుగా సౌలు రాజుని ఎన్నుకుంటే దేవునికి సౌలు రాజు పట్ల సంతోషమేమీ లేదు. అదే సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు యెషై ఇంటికి వెళ్ళు, కొమ్ములో తైలం పోసుకో. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి ఇష్టమైన రీతిలో ఆరాధనకు, ఆయన వాక్కుకు లోబడతారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఈ దినమందు సంగమా, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి అంటే 10 మందిలో ఆరాధిస్తే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అలాగా ఆరాధనకు యోగ్యమైనటువంటి హృదయముగా మన జీవితాలను ఎప్పుడు సిద్ధపరచుకోవాలి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వ్యాధి రోగం వస్తుంది, చింతలు వస్తాయి, మనకు లేమి కూడా ఉంటుంది. అయితే వాటన్నిటిలో నీవు దేవుని పూర్ణ హృదయముతో అంటాడు 1వ వచనంలో, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఇలాగ చేయడం చాలా కష్టం. సగం హృదయంతో చేస్తాం మనం. మన హృదయం సగం వేరే దగ్గర ఉంటుంది, సగం మాత్రం దేవుని మందిరాల్లో ఉంటుంది. లేకపోతే దేవుని సగం మాత్రం దేవుని ఆరాధించేటట్లుగా ఉంటుంది. లేకపోతే సగం జీవితం లోకంలో, సగం జీవితం దేవుని మందిరంలో, దేవునితో సంబంధం కలిగి. ఇలాంటి వారికి పరిపూర్ణత ఎప్పుడు దేవుడు ఇవ్వడు. వారు ఒకవేళ ఆరాధనకి యోగ్యమైనటువంటి వారుగా ఉన్నా సౌలు రాజులాగే ఉంటారు. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. సౌలు రాజు ఎప్పుడైతే ప్లాన్ చేస్తాడో ఆ రోజే తన కుమారుడైనటువంటి జోనాతాన్ని దేవుడు ప్రేరేపించి దావీదు దగ్గరికి గుర్రం మీద ప్రయాణము చేయించి తాని యొక్క ఇజ్రాయిల్ రాజు అయినటువంటి సౌలు రాజు యొక్క ప్లాన్ని ఎవరు జడగొడుతున్నారు? చెప్పండి, ఎవరు జడగొడుతున్నారమ్మా? దేవుడే. ఇప్పుడు సౌలు రాజు అనుకున్నాడు దావీదుని చంపాలని, అవునా కదా? కానీ అది ఆ విషయాన్ని సౌలు రాజు కుమారుడు వినేటట్లుగా చేసి ఆయన వెళ్ళి దావీదుకి చెప్పేటట్లుగా సమాచారం అందించి ఆయన్ని, అయ్యా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు. అంటే ఒక వ్యక్తి కుట్రను భంగం చేసే వ్యక్తి దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ పట్ల ఎవరైనా కుట్ర కలిగి ఉన్నారేమో, నీ పట్ల నిన్ను అవమానం చేయాలని ఎవరైనా ఉన్నారేమో, నీ జీవితంలో నిన్ను ఒక పవిత్రత, యథార్థత, దేవునికి సన్నిహితంగా ఉండేటప్పుడు నిన్ను ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఈ కీర్తనలో మనకు కనబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎందుకంటే అంత దగ్గరగా దేవునికి ఉన్నాడు. అసలు యోనాతానికి ఏం సంబంధం ఆలోచించండి. దావీదు హృదయము యోనాతాను హృదయము ఏమైపోయిందంట? కలిసిపోయిందంట. అంటే అతను అంత పరాక్రమవంతుడు ఎవరి వల్ల అయ్యాడు? దేవుని వల్లే అయ్యాడు. ఎవరు అభిషేకించారు దావీదుని? సమూయేలు అభిషేకించాడు. ఎవరు అభిషేకించమంటే అభిషేకించాడంటే యెహోవా దేవుడు అభిషేకించమంటేనే అతన్ని దేవుడు అభిషేకించాడు. ఈరోజు మన జీవితంలో మనం ఎంతమంది దగ్గర ప్రార్థన చేయించుకుంటాం? ఇప్పటి వరకు మీరు గమనించండి, ఆలోచించండి ఒకసారి. ఒకవేళ నేను తప్పుగా చెప్తుంటే మీరు నన్ను అవమానంగా తిట్టండి, మీరు ఇష్టం వచ్చినట్లు నన్ను అరవండి. ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి గొప్ప ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఎంతమంది దగ్గర ప్రార్థన చేయించుకుంటావు? ఎందుకు అది నీకు జవాబు రావట్లేదు? నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటావు ఒక విషయంలో?
ఎందుకు నీకు ఆ జవాబు తిరిగి నీ దగ్గరకు రావట్లేదు? దావీదు కష్టాల్లో ప్రార్థన చేస్తే వెంటనే యోనాతాను వచ్చి, ఇగో నా తండ్రి ఇప్పుడే ఈరోజు రాత్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. దేవుని బిడ్డలారా, మీకాలైతే ఒక ఇంట్లో ఒక బొమ్మను తీసుకొని బొమ్మలాగా తయారు చేసి అతన్ని మంచంతోనే ఎత్తుకొని రమ్మంటే ఆ మంచం మీద ఉన్నటువంటి కిటికీలో నుంచి ఈ మీకాలు పంపించేసి దావీదుని బొమ్మను తయారు చేసి బొమ్మలాగా ఒక గుడ్డలను పెట్టి చూస్తే అక్కడ సౌలు రాజు యొక్క పనివారు వచ్చినప్పుడు చూస్తే అక్కడ దావీదు ఉన్నాడు. మీకాలుకి ఆ మనసు లేకపోతే, చూడండి, మీకాలుకి ఆ మనసు లేకపోతే దావీదు అక్కడే చంపబడతాడు. అంటే కష్టాల్లో కూడా దేవుడు అతన్ని ఆదుకునే పరిస్థితి ఎందుకుందంటే ఆయన ప్రార్థనలో, ఆయన స్థుతిలో, ఆయన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడంలో, ఆయన ప్రార్థన చేయడంలో చాలా యథార్థత. అందుకే ఒక మాట 1వ లైన్లో మీరు అందరూ చదవండి. ఏమంటున్నాడు? నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చెప్తే అసలు ఎంత సంతోషంగా ఉంటుందండి. ఈరోజు మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథం వాక్కు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుంటున్నాం. ప్రభా నాకు అది చెయ్యి ఇది చేయని ఎన్నోసార్లు ఏడ్చుంటావు నువ్వు, కానీ నీ జీవితంలో అది జరగదు. ఎందుకు జరగదంటే మొదటి లైన్ చదవండి, అందరూ మొదటి లైన్ చదవండి. అది ఇప్పుడు మనం ఆ విధంగా చెల్లిస్తే మన జీవితంలో ఆ కార్యము ఖచ్చితంగా జరుగుతుంది. మనం సగం హృదయంతోనే, అది జరుగుతుందో లేదో, నేను పొందుకుంటానో లేదో, పని అవుతుందో లేదో, టీవీలో కనబడితే టీవీలో పాస్టర్కి, యూట్యూబ్లో కనబడితే యూట్యూబ్లో పాస్టర్కి, సంఘం దగ్గరకు వస్తే సంఘ స్థానిక పాస్టర్కి, ఎంతమంది పాస్టర్లు ఉన్నారో అందరి దగ్గర చేపిస్తారు ప్రార్థన. ఎందుకు జరగట్లేదు చెప్పండి? 10 రూపాయలు ఉంటే 10 మందికి ఒక్కొక్క రూపాయి ఇచ్చేసి ఎవరో ఒకరు ప్రార్థన. ఐడియా చూడండి ఎలాగుందో, ఎట్టుంది ఐడియా? ఏమ్మా అర్థమవుతుందా? 10 మంది పాస్టర్లు ఉంటే నీ దగ్గర 10 రూపాయలు ఉంది. ఈ 10 రూపాయలు ఏం చేస్తారంటే 10 మంది పాస్టర్లకి ఒక్కొక్క రూపాయి ఇచ్చి ప్రార్థన చేస్తే ఏదో ఒక రూపాయి తగులుతుంది, ఎవరో పాస్టరు ప్రార్థన ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం. నేనేమంటానంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో, నీ సంఘ కాపరి, లేకపోతే నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఏమైంది? దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వెందుకు ఆ విధంగా నీ జీవితాన్ని నువ్వు సమకూర్చుకోలేకపోతున్నావు? ఎందుకు నీకు చంచలమైన మనస్సు నీకుంది? ఎందుకు దిగజారిపోయే మనస్సు ఉంది? ఎందుకు ఓడిపోయే మనస్సు ఉంది? ఎందుకు దిగజారిపోయే మనస్సు? ఎందుకు నీ జీవితంలో పడిపోయే మనసు, జారిపోయే మనసు, కృంగిపోయే మనసు ఎందుకుంది అంటే ప్రార్థనా జీవితం సక్రంగా లేదు. కనీసం 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేము మనం. దేవుని బిడ్డలారా, నేనైతే ఒక్కొక్కసారి రాత్రిపూట మిద్దెపైకి వెళ్ళి ఏం చేస్తాను, చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ఇష్టపడతాను. చాలా ఆ విధంగా ప్రార్థన మనం నేర్చుకోవడం, మన ప్రార్థన మనమే నేర్చుకోవాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, ఇంట్లో ఎవరు లేరు, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నువ్వు అడుగు దేవుని, దావీదులాగా అడుగు. దావీదు ఎవరితో భోంచేయడంట, ఆయనకి ఎప్పుడు ఆకలి వస్తుందో ఆయన ఇప్పుడు తింటాడు, కానీ ఆయన ఏకాంతంగా ఉండేదానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయనకి పోరాటము అలాంటి పోరాటం. ఎవరు చంపేస్తారు అతనికే తెలియనటువంటి పరిస్థితి. అందుకే దావీదు అంటాడు చూడండి 7వ వచనంలో, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను,
నీవు నన్ను బ్రతికించదు. ఏమంటున్నాడు? నీవు నన్ను బ్రతికించదు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీ చేయి చాపేదావు. చూడండి, ఎవరితో నువ్వు సంబంధం కలిగితే ఆయన చేయి చాపుతాడు. 10 మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళి 10 మంది కానుకలు ఇచ్చేసి 10 మందితో నువ్వు 10 మంది ఫోన్ నెంబర్లు తీసుకొని ఈరోజు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, కృష్ణాపట్నం గ్రామంలో ఒక ఆయన మన సంఘం కృష్ణాపట్నంలో ఉంది. ఆ కృష్ణాపట్నంలో ఉన్న సంఘంలో ఒక సంఘ పెద్ద చనిపోయినాడు. చనిపోయినప్పుడు అక్కడికి ఒక పాస్టర్ వచ్చాడు. ఆయన దూర బంధు, చనిపోయిన అతనికి దూర బంధు. ఆల్రెడీ కృష్ణాపట్నంలో పనిచేస్తున్నటువంటి 4 సేవకులు వచ్చారు. ముత్తుకూరు నుంచి ఒక సేవకుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ అందరం భోంచేస్తున్నాం. ఇతను మాత్రం ఆ దూరం నుంచి వచ్చినటువంటి బంధువు అయినటువంటి ఒక సేవకుడు ఏం చేస్తున్నాడంటే, నేను భోజనం చేస్తుంటే చూడండి అంటున్నాడు. ఏమంటాడు? నేను భోజనం చేస్తుంటే చూడండి అంటే ఆయన ఎముకలు కూడా వదలట్లేదు. ఎముకలు కూడా పిప్పి చేసి నవ్వులేసి మింగేస్తున్నాడు. మనం టమాటా తీసుకొచ్చి పక్కన పెడతాం, కరివేపాకు తీసుకొచ్చి పక్కన పెడతాం, చెత్త తీసుకొచ్చి పక్కన, ఆ చెత్త కూడా తినేస్తున్నాడు. తినేసి ఆయన చెప్తున్నాడు, ఇలాగ తినాలి సంఘస్థులందరూ. అటు జరిగే పరిస్థితి ఏంది? ఆదరణ కూడిక. ఏంటండి? ఆదరణ కూడిక. నువ్వు వచ్చింది ఎందుకు? ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్యను ఆదరించేదానికి నువ్వు వచ్చావు. సంఘస్థులందరూ అలాగే కొంతమంది చూస్తున్నారు, ఈయన మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో ఒక ఆమె ఏం చేస్తుందంటే ఆయన నెంబర్ కూడా తీసుకుంటుంది. ఆయన ఏం చెప్తున్నాడు? నేను చాలా గొప్ప ప్రార్థనా పరుడిని, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, నేను చాలా గొప్ప పాస్టర్ని. నేను ఒకటే అనుకున్నా, నీ ఫేసు, నీ యొక్క శరీరం నేను చూస్తేనే నాకు అర్థమైపోతుంది నువ్వు ఎంత ప్రార్థనా పరుడు అని. ఆయన పొట్ట ఎంత ఉందంటే ఒక పెద్ద కుండలాగా ఉంది. పెద్ద బాణ, ఆ పొయ్యి పక్కన పెద్ద బాణలు, ఇంతకుముందు నీళ్ళు ఉడకబెట్టేదానికి, నీళ్ళు కాసేదానికి బాణలు పెడతారు. ఒక రాయికి సపోర్టు ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారా? వెంకృష్ణనా ఏమంటారు? అదే పొంతకుండ అంటారు దాన్ని. ఏం కుండ అది? 3 రాళ్ళు పెడతారు, 4వ రాయి ఏంటంటే పెద్ద కుండ. మన అవ్వ తాతలు పెద్దోళ్ళందరూ ఆ కుండని పెద్ద పొంతకుండ ఏంటంటే పెద్దది లావుగా చేసి దాన్ని పెట్టుంటారు. ఎప్పుడు అది అక్కడే ఉంటుంది. ఎవరు ఇంట్లో నీళ్ళు పోసుకోవాలన్నా వేడి నీళ్ళు దాంట్లో నుంచి తీసుకోవచ్చు. అలాంటి కుండలాగా ఉంది ఆయన పొట్ట. అప్పుడే అనుకున్నా, ఈయన దండన నాయకుడు నెట్టినాడు. దేవుని బిడ్డలారా, నేనేమంటున్నానంటే, నీవు ప్రార్థనా పరుడు అయితే నీ దగ్గరికి అందరూ వస్తారు. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరము లేదు. నీ సంఘం నిన్ను గమనిస్తుంది. నువ్వు నిజమైనటువంటి పాస్టర్వో, అబద్ధ పాస్టర్వో, అబద్ధ బోధకుడువో, నువ్వు డబ్బు మనిషివో, బంగారు మనిషివో, లేకపోతే చెడ్డవాడువో, తప్పుడు పనులు చేసేవాడువో, యథార్థవంతుడువో, నీతిమంతుడువో, నీ సంఘమే నీ గురించి సర్టిఫికెటు ఇస్తుంది. ఎందుకంటే వారితో నీకున్నటువంటి రిలేషన్షిప్, బంధుత్వం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహవాసం. సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకున్నప్పుడు అనేక గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగినప్పుడు ఆ పాస్టరు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ పిలుపు పొందుకున్నాడని ఆ విశ్వాసులకే అర్థమవుతుంది. నేనేమంటున్నానంటే, అలాంటి వ్యక్తి దావీదు తన గొర్రెలు మేపేటప్పుడు కానీ, రాజ్యము పరిపాలన చేసేటప్పుడు కానీ, తన యొక్క రాజ్యములో వాటిమేనే లేకుండా చేసేదానికి చేయుటకు ఆయన ప్రార్థన చేసేవాడు. ముందుగా ఆయన చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేసే పని. ఏం పని? సంఘమే కాదు, దేశమే కాదు, కుటుంబాలే కాదు, అందరికీ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం నేర్పించాడు. ప్రార్థనా జీవితం నేర్పించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేనేమంటున్నానంటే, నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎందుకు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు? ఒకటి, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ దేవుని నువ్వు ఆరాధన
చేయట్లేదు గనుక, నువ్వు దేవునితో నువ్వు సంబంధం కలిగి జీవించట్లేదు గనుక, నీకు దేవునికి ఉన్నవంటి ఆ మంచి ఆ సత్సంబంధము లేదు గనుక నీ జీవితంలో చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం చదవండి. అందరు చదవండి. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన అంటే యేసు ప్రభు. ఎవరైనా ఆయన అంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చెప్పాడు చూడండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వల్లనేది. హల్లెలూయా. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఏం చేయాలి? దేవుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. అలాగ ప్రేమించాడు దావీదు. 1వ వచనం అంటాడు, ఈ 138వ కీర్తన 1వ వచనంలో, నేను నా హృదయపూర్వకముగా నా పూర్ణ హృదయముతో ఏమంటాడు, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తులు. దేవతల ఎదుట కూడా, ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల వారందరి ఎదుట కూడా నేను దేవుని గురించి మాట్లాడతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అటు ఇటు చూస్తారు? ఎందుకు ఆ పాస్టర్ భలే మంచి పాస్టర్ అంట, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది. సంఘము ఏమైపోయిందంటే ఈ రోజుల్లో గలిబిలి అయిపోయింది. అబద్ధాలతో కూడినటువంటి పరిస్థితులు కడవరి దినాల్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా స్వలాభము, స్వచిత్తము, సొంత ఆలోచనలు కలిగినటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. కానీ దైవావేశము కలిగినటువంటి దైవజనులు లేక ఆత్మీయమైనటువంటి గొప్ప సేవకులు, వారు సమర్పణాయుక్తమైనటువంటి దైవజనులు ఈరోజు మనకు అరుదుగా కనబడుతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, అందులో దావీదు మనకు కనబడినప్పుడు మనం ఏ విధంగా దేవుని ఆరాధించాలి, ఏ విధంగా దేవుని స్తుతించాలి, ఏ విధంగా దేవుని మహింపరచాలి, ఏ విధంగా దేవునికి లోబడి ఆయన జీవితంలో దావీదు దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నాడో అవన్నీ కూడా నా జీవితంలో కూడా కావాలి అని అనుకుంటున్నటువంటి వారికి ఈరోజు ఒక జవాబు దొరికింది. ఏంటి ఆ జవాబు అంటే, ఒకటి దేవుని స్తుతించడం, కృతజ్ఞతాస్తులు చెల్లించడం. రెండోది, అన్ని జనులు కూడా ఇలాగా ఉంటే బాగుండు. వారు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా, లేక ఇరుగు పొరుగు దేశంలో ఉన్నటువంటి వారు కూడా దేవునితో ఇలాగుంటే ఎంత బాగుండు అని తన మనసులో అనుకొని దేవుణ్ణి ఆరాధించాడు. మూడోదిగా, ఆయన దేవుని ముందు దీనుడిగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు? దీనుడిని ఏం చేస్తాడంటే దేవుడు లక్ష్య పెడతాడు. నాలుగవదిగా, ఆయన ధైర్యము కలిగి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో అన్నిటిలో ఆయన, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, నాకు మరణ భయం కూడా వచ్చినా, నా శత్రువులు నన్ను చంపేదానికి నా మీదకు వచ్చినా నేను భయపడను. కారణం ఏంటంటే ఆయన నా కుడి చెయ్యి పట్టుకుంటాడు, నన్ను విడవడు. నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. అందరూ లేచి నిలబడదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నువ్వు విన్నావు. ఒకటి చెప్పండి, ఏంటమ్మా? ఏం చేయాలా? దేవుని ఏం చేయాలా? మనం దేవుని ఎలాగ దేవునితో ఉండాలా? మనం పూర్ణ హృదయంతో దేవుని స్తుతి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని ఆరాధించాలి. అప్పుడే నీకు దేవుడు అర్థమవుతాడు. సగం హార్ట్తో, సగము హృదయంతో కాదు, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. రెండవదిగా, అనేక మంది కొరకు ప్రార్థించారు. ప్రభువా, ఇదిగో వారు కూడా
ఇదిగో నేను జవాబు పొందుకున్నట్లు నా జీవితంలో వారు కూడా, వారిని నేను చూడాలి. నా సంఘములో ఉన్నటువంటి వారిని చూడాలి. నా ఇరుగు పొరుగు వారి జీవితంలో నేను చూడాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారి జీవితంలో పరిపూర్ణత చూడాలి. వారు కూడా చేస్తే ఇలాగా ఆరాధిస్తే భూరాజులు యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాట విని నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు. యెహోవా మహా ప్రభావము గలవాడని వారు యెహోవా మార్గముల గురించి గానము చేసేదని చెప్పుకుంటున్నాడు. మూడవదిగా ఆయన జీవితంలో దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా దేవుని ముందు కనబడుతున్నాడు. నాలుగవదిగా ధైర్యము వహించి దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా చేతుల పైకెత్తి మనం అడదాం. ఈ విధంగా ఈ 4 విషయాలు నా జీవితంలో కూడా చేయి ప్రభువా. నా చేతుల పైకెత్తి దేవుని అడదాం. దేవుని అడదాం. స్తోత్రం 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 స్తోత్రం